హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫ్యామిలీతో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. ఈ జర్నీలో చాలా అంటే చాలా గ్రీనరీ, కోకోనట్ ట్రీస్ అండ్ రివర్స్ కనిపించాయి. అవి చూస్తూ ట్రావెల్ చేయడం చాలా పీస్ఫుల్గా అనిపించింది. దిస్ ఈజ్ గోదావరి రివర్ కనిపించగానే జర్నీలో ఒక డిఫరెంట్ ఫీల్ అనేది నాకు వచ్చింది. ఇలా వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను ఇప్పటి వరకు అటు సైడ్ వెళ్ళలేదు. వాడపల్లికి అయితే ఫస్ట్ టైం. అరౌండ్ 3 hours జర్నీ అయింది. కానీ జర్నీలో కొంచెం లాంగ్ అయినా కూడా మధ్యలో కనిపించే బ్యూటిఫుల్ వ్యూస్ వల్ల టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఎస్పెషల్లీ ఆ గోదావరి సరౌండింగ్స్ దగ్గర నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఇప్పటి వరకు ఎవరు రాలేదు అంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. ఫైనల్లీ వెళ్ళిపోయాం. 2కి స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం 5 కల్లా రీచ్ అయిపోయాం. టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. స్వామివారి దర్శనం కోసం చాలామంది వచ్చారు. ఇంకా 7 ప్రదక్షిణాలు అయితే చేసాము గుడి చుట్టూ. నియర్లీ 1 hour పట్టింది ఆ ప్రదక్షిణాలకి. తర్వాత దీపారాధన చేయడానికి వచ్చేసాము. ఇంకా ఆ లైటింగ్స్, ఆ నైట్ టైం టెంపుల్ ఫ్లవర్స్ అవన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అట్మాస్ఫియర్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం ఒక సైడ్, కానీ అక్కడ లైవ్గా నిలబడి ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆ మూమెంట్లో చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ధ్వజస్తంభం ముందు అందరూ 1 రూపీ కాయిన్స్ని నిలబెడుతున్నారు. అలా నిలబెడితే అనుకున్న కోరిక నెరవేరుతుంది అని నమ్మకం అన్నమాట. నేను కూడా నిలబెట్టేశాను, కానీ వీడియోలో క్యాప్చర్ చేయడం కుదరలేదు. మా దర్శనం అంతా అయ్యేసరికి 9 అయిపోయింది. అప్పటికి ఇంకా వస్తున్నారు. దర్శనం అయ్యాక కూడా అక్కడే అన్నదానం కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఎవరైనా వాడపల్లి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడే కామెంట్ చేసేయండి. సో గాయస్, ఇది మా వాడపల్లి ట్రిప్. ఇలానే ఒక 7 weeks అయితే మేము వద్దామనుకున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరికీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. గోవింద గోవింద. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.